ఆలోచిస్తున్నానక్క. అశ్విన్ ని ప్రేమించిన దానివి, ఆ మధ్య వారం రోజులు వాళ్ళింట్లోనే ఉన్నదానివి. అశ్విన్ ఏది ఇష్టంగా తింటాడో తెలీదా? తనకి ఏమిష్టమో తెలుసు. మరి ఇంకేంటి ఆలోచన? అదే చెయ్యి. అది కాదక్క, తను 2 రోజుల నుంచి ఏమీ తినలేదు కదా. ఇప్పుడు ఏది పడితే అది తింటే అరగదు కదా. అది నిజమే. ఒక పని చెయ్యి. నాన్న చేస్తున్నారే. మాట్లాడక్క, స్పీకర్ పెట్టు. హలో నానా. అమ్మా అమృత, ఎలా ఉన్నారమ్మా? నీకు తెలియంది ఏముంది నానా? అమృత, అల్లుడు ఫోన్ చేస్తున్నాడా? నీకు అసలు విషయం తెలియదు కదా నానా. ఏంటమ్మా? మా ఆయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చారు, ఇక్కడే ఉంటున్నారు. అవునా? అయితే నీకోసమే బదిలీ చేయించుకున్నారేమోనమ్మా. అదే చెప్పారు నానా. ఇంకో విషయం ఏంటంటే మీ చిన్నల్లుడు అశ్విన్ కూడా. ఏంటక్క నువ్వు? అదేంటమ్మా అలా అంటావు? తాళి కట్టిన వాడు నీకు భర్త అయితే నాకు అల్లుడే కదమ్మా అవుతాడు. అమృత, నువ్వన్నా చెప్పమ్మా. నీ చిన్నల్లుడు కూడా పెద్దల్లుడితో కలిసి ఉంటున్నాడు. అవునా? మరి ఈ విషయం అశ్విన్ వాళ్ళ అమ్మగారికి తెలిస్తే ఇంకా కోపడుతుంది కదమ్మా. అందుకే ఇంటికి వెళ్ళిపోని చెప్తున్నాను నాన్న. అసలు నేను చెప్పే మాట వినడం లేదు. ఎంతకాలం ఉంటావమ్మా అలా? తనే ఇంటికి వెళ్తాడులే. నేను కూడా అదే చెప్తున్నాను నానా. కానీ ఎక్కడ? ఇది వింటే కదా. ఏమి తినకుండా ఆనంది ఆలోచిస్తుంది. అక్కడ ఆనంది తనతో మాట్లాడటం లేదని అశ్విన్ తినటం లేదు. 2 రోజులైంది నానా తను తిండి తిని. అదేంటమ్మా అలా వదిలేస్తే ఎలా? నువ్వన్నా వెళ్ళి మాట్లాడి తినమని చెప్పు. నువ్వు కూడా అదే మాట చెప్తావేంటి నాన్న? నేనేంటమ్మా, మీ అమ్మాయినా అదే మాట చెబుతుంది. అలా చెప్పు నానా. మేం చెప్పగా చివరికి అశ్విన్ కి వంట చేసి పట్టుకెళ్ళడానికి ఒప్పుకుంది. మంచిది, వెంటనే ఆ పని చేయమ్మా అన్నది. ఆ ప్రయత్నంలోనే ఉంది. కానీ కాకపోతే 2 రోజుల నుంచి అస్సలు తినలేదు కదా. ఏం చేసి పట్టుకెళ్తే బాగుంటుందని ఆలోచిస్తుంది. అమ్మకి ఫోన్ ఇవ్వు నానా. సర్లే, నేను చెప్తాను. ముందు ఆ పని చూడమ్మా. అమ్మా ఆనంది, చెప్పు నాన్న. నువ్వు అశ్విన్ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడమ్మా. గొడవ పెట్టుకో బాబు. అశ్విన్ చాలా మంచివాడు. అయినా ఏది తెగేదాకా లాక్కూడదమ్మా. అలాగే నాన్న. దీనికి అర్థం అవ్వడానికి సమయం పడుతుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే, జాగ్రత్తగా ఉండండి తల్లి. అలాగే నాన్న. అశ్విన్ కి వంట చేసి తీసుకెళ్తున్నానని నాన్నతో చెప్పాలా? చెప్తే తప్పేంటి? కూతురు అల్లుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టిందని సంతోషిస్తారు. అది అలా ఉంచి రేపు వంట ఏం చేయాలో అది చూడు. ఏం చేయనక్క? నేను చెప్తాను, అలా చెయ్యి. అర్థమైందా? అర్థమైందక్క.